మోగుతూ ఉంటుంది. సో లాక్ చేశాను కదా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ప్రెసెంట్ మనం ఎక్కడ ఉన్నామో తెలుసా? ఆల్రెడీ మనం మ్యాక్ మోటార్స్కి సంబంధించిన వెహికల్స్ అన్నీ కూడా హైదరాబాద్ చర్లపల్లిలో వీడియోస్ అయితే చేసాం కదా. ఇప్పుడు మనకి ఇంకా దగ్గరగా విజయవాడలోనే వీళ్ళది కొత్తది షోరూమ్ అయితే ఓపెన్ చేశారు. విజయవాడ ఆటో నగర్ సెకండ్ లేన్లో ఇండియన్ ఆటో సెంటర్ ఆపోజిట్లో అయితే ఉంటుంది ఈ మ్యాక్ మోటార్స్ కొత్త షోరూమ్. అండ్ ఇదివరకు హైదరాబాద్ నుంచి మీరు పర్చేస్ చేసుకుని ఈ దగ్గర లొకాలిటీలో ఒకవేళ సర్వీస్ గురించి వెయిట్ చేస్తున్నా సరే ఇప్పుడు డైరెక్ట్గా ఈ షోరూమ్ని అయితే కాంటాక్ట్ చేయొచ్చు. ఇక్కడ వీళ్ళ దగ్గర సర్వీస్ కూడా ఉంది. ఇది ఎప్పటి నుంచో ట్రస్టెడ్ బ్రాండ్. అలాగే వీళ్ళ దగ్గర ఒక బంపర్ ఆఫర్ అయితే ఒకటి ఉంది. అంటే ఇదివరకు కూడా రన్ అవుతున్న ఆఫరే ఇప్పుడు మన విజయవాడ కూడా వచ్చింది. దీంట్లోనే కొత్త కలర్స్ కూడా యాడ్ అయ్యి వీళ్ళ దగ్గర మెయిన్గా 3 మోడల్స్ అయితే మనకి తెలిసినవే. ఏంటంటే వారియర్ మినీ ఒకటి ఉంటుంది, స్పార్క్ ఉంటుంది అండ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తుంది ఇది వారియర్ మినీ అనమాట. ఇది మీరు ఒకవేళ 3 వెహికల్స్ కావాలంటే కనుక 3 వెహికల్స్ ఒకేసారి పర్చేస్ చేద్దాం అనుకుంటే ₹1,00,000 అయితే పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే GST కూడా ఉంటుంది. లేదు నాకు సింగిల్ వెహికల్ కావాలి అనుకుంటే కనుక ₹35,000 బడ్జెట్లో మీరైతే తీసుకెళ్ళచ్చు. దీంట్లోనే మనకి ఒక 2 కలర్స్ అంటే ఇదొకటి, అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఆలివ్ గ్రీన్ టైప్ కలర్, ఇవి వచ్చేటప్పటికి ఇంకొక 1000 ఎక్స్ట్రా ఉంటుంది, 36,000 అయితే ఉంటుంది. ఈ వారియర్ మినీలో అసలు ఏముంటుంది అనేది ఇప్పుడు డీటెయిల్గా చూసేద్దాం. ఈ మ్యాక్ మోటార్స్ నుంచి వచ్చిన వారియర్ మినీలో మనకి స్టార్టింగ్ ఫ్రంట్ ప్రొఫైల్ చూసుకుంటే కనుక ఈ టైప్లో ఉంది. ఈ కలర్ అయితే మాత్రం చాలా అట్రాక్టివ్గా అయితే ఉంది కదా. ఇదొకటి, ఆలివ్ గ్రీన్ ఒకటి, ఇంకా టోటల్గా దీంట్లో కలర్స్ చూసుకుంటే కనుక టోటల్ 6 కలర్స్ అయితే వస్తాయి అనమాట. బ్లూ ఉంటుంది, బ్లాక్ ఉంటుంది, రెడ్ ఉంటుంది. సో ఈ టైప్లో కలర్స్ అయితే ఉంటాయి. అండ్ దీంట్లో స్టార్టింగ్ ఫ్రంట్ ప్రొఫైల్ చూసుకుంటే ఈ టైప్లో ఉంది. టోటల్ అంతా కూడా మనకి ABS ప్లాస్టిక్ మెటీరియల్తో అయితే వస్తుంది అనమాట. కొంచెం హెవీ ఫైబర్ టైప్ అయితే వస్తుంది. సిగ్నల్ లైట్స్ వచ్చేటప్పటికి పైన అయితే ఉన్నాయి. హెడ్ లైట్ మనకి డైరెక్ట్ ఆన్ చేసుకోవడానికి అయితే ఉంది. డైరెక్ట్ ఆన్ చేసుకున్నప్పుడు ఇక్కడ మనకి హాలోజన్ టైప్లో DRL కూడా లైట్ అవుతుంది. హెడ్ లైట్ మనం ఆఫ్ చేస్తే కనుక అవి కూడా ఆఫ్ అయిపోతున్నాయి. డిజైన్ అయితే చూస్తున్నారు కదా, టోటల్గా ఈ టైప్లో ఉంది. ఇది కూడా మనకి ABS ఫైబర్ మెటీరియల్ అయితే వస్తుంది. మెయిన్ గా మ్యాక్ మోటార్స్ అనేది ఎప్పటి నుంచో ట్రస్టెడ్ బ్రాండ్. మనకి లేజర్ కటింగ్ తోటి మనకి మ్యాక్ అనేది కూడా ఇక్కడ బ్యాడ్జింగ్ అయితే వస్తుంది అనమాట. అంటే ఫేక్ గా కూడా అమ్మే బళ్ళు అయితే ఉన్నాయి. దానికి దీనికి తేడా చూసుకోవాలనుకుంటే కనుక మనకి ఈ టైప్ లో లేజర్ కటింగ్ అయితే ఉంటుంది. ఫ్రంట్ డిస్క్ బ్రేక్ వస్తుంది. అలాగే 10 ఇంచ్ ఎల్ఐ వీల్ విత్ ట్యూబ్లెస్ టైర్ అయితే వస్తుంది. డ్యూయల్ సస్పెన్షన్ అయితే వస్తుంది. దీంట్లో గ్రౌండ్ క్లియరెన్స్ కూడా బాగుంటుంది. సో ఎటువంటి రోడ్స్ లో మనం ఈ వెహికల్ తీసుకెళ్ళినా ఇష్యూ అయితే ఏముండదు. ఫుట్ బోర్డ్ స్పేస్ కూడా చూస్తున్నారు కదా. మనం సిలిండర్ తీసుకెళ్లాలనుకున్నా లేదంటే వాటర్ టిన్ తీసుకెళ్లాలనుకున్నా సరే మంచి స్పేస్ అయితే ఉంది. ఇక్కడ నుంచి ఛార్జింగ్ అయితే పెట్టుకోవాలి. దీంట్లో మనకి 48 వోల్ట్స్ బ్యాటరీ ప్యాక్ అయితే ఉంటుంది. అది కూడా IP67 రేటింగ్ తో అయితే ఉంటుంది అనమాట. అంటే డస్ట్ అండ్ వాటర్ ప్రూఫ్ అయితే ఉంటుంది. దీంట్లో మనకి ఎక్స్ట్రా బ్యాటరీ కావాలన్నా సరే యాడ్ చేసుకోవచ్చు. దానికైతే ఇంకొంచెం ప్రైస్ అయితే పెరుగుతుంది. అంటే మీకు చెప్పిన 36,000లో ఆ బండి అయితే రాదంటే మీరు కొంచెం బ్యాటరీ యాడ్ చేసుకుంటే దాంతో ఇంకొంచెం రేంజ్ అయితే వస్తుంది. దీనికి ఉన్న దాంతో అంటే 48 వోల్ట్స్ బ్యాటరీ ప్యాక్ తోటి దీని రేంజ్ చూసుకుంటే 50 నుంచి 60 వరకు రేంజ్ అయితే వస్తుంది. టోటల్ ఛార్జింగ్ టైం వచ్చేటప్పటికి 7 నుంచి 8 గంటలు అయితే ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఇంకా ఇక్కడ చూసుకుంటే స్టోరేజ్ స్పేస్ అయితే చూస్తున్నారు కదా, మన మొబైల్స్ అవి ప్లేస్ చేసుకోవడానికి బోత్ సైడ్స్ స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. అలాగే కీ కూడా చూస్తున్నారు కదా, కీ కూడా మనకి వేవ్ బైట్ కీ అయితే ఇచ్చారు. అండ్ దీనికి అలారం కూడా ఉంటుంది. ఈ అలారం ఎలా వర్క్ చేస్తుందో మీకు చూపిస్తుంది తర్వాత. అండ్ కీ ఆన్ చేసిన తర్వాత ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లో చూసుకుంటే ఈ టైప్ ఉంది. ఇక్కడ కూడా చూస్తున్నారు కదా మ్యాక్ అనేది అయితే వచ్చింది. పార్కింగ్ లో ఉంది. టోటల్ ఓడోమీటర్ చూపిస్తుంది. ఇక్కడ హై బీమ్, లో బీమ్ అడ్జస్ట్ చేసుకోవడానికి సిగ్నల్ లైట్ రిలేటెడ్, ఇది క్రూజ్ కంట్రోల్ రిలేటెడ్ స్విచ్ అయితే ఒకటి ఉంది. అండ్ దెన్ హార్న్ అయితే ఉంది. ఈ రైట్ సైడ్ ఇది హెడ్ లైట్ రిలేటెడ్ స్విచ్ అనమాట. ఇది వచ్చేటప్పటికి పార్కింగ్ మోడ్ లో ఉంది కదా. మనం స్టాండ్ తీసిన తర్వాత మనము పార్కింగ్ సింబల్ అయితే పోయింది. ఇక్కడ రెడీ అని అయితే వచ్చింది కదా. ఇప్పుడు మనం థ్రాటిల్ ఇస్తే ఫ్రంట్ కి అయితే మూవ్ అవుతుంది. అలాగే సేమ్ దీంట్లోనే రివర్స్ ఆప్షన్ కూడా ఉంది. ఇక్కడ ఒక బటన్ అయితే చూస్తున్నారు కదా, ఇది రివర్స్ ఆప్షన్ అనమాట. అండ్ మన బ్యాటరీలో ఉన్న దాంతో ఇంకా ఎంత రేంజ్ వస్తుంది అనేది అయితే చూపిస్తుంది. నెక్స్ట్ ఇంకా ఈ కీ తోటే మనము ఈ సీట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. జస్ట్ ఇది ఇలా లెఫ్ట్ కి ట్విస్ట్ చేస్తే చాలు మనకి సీట్ అయితే ఓపెన్ అవుతుంది. సో దీంట్లో చూస్తున్నారు కదా, దీంతో పాటు మనకి ఛార్జర్ అయితే ఉంది. అండ్ అలాగే ఈ ఫ్రంట్ మిర్రర్స్ అయితే దీనికి బిగించలేదు ఆల్రెడీ, అవి కూడా దీనికి సంబంధించి అయితే ఉన్నాయి. అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి నాన్ రిజిస్టర్డ్ వెహికల్ అనమాట. అంటే మనకి నెంబర్ ప్లేట్ వచ్చేటప్పటికి ఈ టైప్ లో అయితే వస్తుంది. ఇదైతే ఇంకా ఫిక్స్ చేయలేదు. దీనికి లైసెన్స్ అయితే అవసరం లేదు. అండ్ బ్యాటరీ ప్యాక్ అన్నాను కదా, బ్యాటరీ ప్యాక్ వచ్చేటప్పటికి ఈ కిందనైతే ఉంటుంది. సో ఈ టైప్ లో బ్యాటరీ ప్యాక్ అయితే ఉంటుంది. దీంట్లో ఇక్కడ పైన 3 అయితే కనబడుతున్నాయి కదా, కిందకు ఒకటి అయితే ఉంటుంది. టోటల్ 4 బ్యాటరీస్ అయితే ఉంటాయి. మనం వెహికల్ వాడట్లేదు చాలా రోజులు, మనం ఏదైనా ఊరు వెళ్తున్నాం అనుకోండి, ఇక్కడ మనం డైరెక్ట్ గా MCB అయితే ఆఫ్ చేసుకోవచ్చు అనమాట.
ఇంకే బ్యాక్ సైడ్ చూసుకుంటే గ్రాబ్ రైల్ అనేది మెటల్ గ్రాబ్ రైల్ అయితే ఇచ్చారు. ఇది కూడా మంచి హెవీగా అయితే ఉంది. అండ్ ఇంకా ఈ బ్యాక్ సైడ్ టైల్ ల్యాంప్ సెక్షన్ అలాగే సిగ్నల్ ల్యాంప్ సెక్షన్ అయితే ఈ టైప్ లో ఉంది. అండ్ ఇది కూడా చూస్తున్నారు కదా, మంచి ఫైబర్ మెటీరియల్ అయితే వచ్చింది. బ్యాక్ సైడ్ కూడా డ్యూయల్ షాక్ అబ్జర్వర్స్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ మనకి డ్రమ్ బ్రేక్ సెటప్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా మనకి 10 ఇంచ్ వీల్ అయితే ఉంటుంది. BLDC మోటార్ అయితే ఉంటుంది. ఇది కూడా ట్యూబ్లెస్ టైర్. అలాగే దీంతో మనకి మెయిన్ స్టాండ్ ఉంది, అలాగే సైడ్ స్టాండ్ కూడా ఉంది. దీంట్లోనే మనకి ఒకవేళ క్రాష్ గార్డ్ కావాలంటే ఇంకొక 2000 నుంచి 2500 వరకు ఇన్వెస్ట్ చేశారు అనుకోండి, ఈ టైప్ లో మంచి హెవీ క్రాష్ గార్డ్ అయితే వస్తుంది. సో వెహికల్ ఎక్కడైనా పడినా కూడా ఎటువంటి ఇష్యూ ఉండదు అనమాట. అంత హెవీగా బల్కీ క్రాష్ గార్డ్ అయితే ఉంటుంది. బ్యాటరీ, చార్జర్, మోటార్, కంట్రోలర్, DC కన్వర్టర్ వీటన్నిటి మీద కూడా 1 ఇయర్ వరకు స్టాండర్డ్ వారంటీ కూడా ఇస్తున్నారు. అలానే ఇది మ్యాక్ మోటార్స్ ఒరిజినల్ అని చెప్పుకోవడానికి ఇక్కడ బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా మనకి వారన్ అయితే వచ్చింది. ఇది వారియర్ మినీ కాబట్టి చాసీ మీద చూసుకున్నా సరే మనకి ఇక్కడ వారన్ అయితే ఉంటుంది. నేను పైన కవరింగ్ వస్తుంది అనుకోండి. అలాగే లోపల కంట్రోలర్ యూనిట్ మీద కూడా మనకి వారన్ అయితే ఉంటుంది. సో ఇది ఓవరాల్ గా మ్యాక్ మోటార్స్ నుంచి వచ్చిన వారియర్ మినీ గురించి డీటెయిల్స్ స్పెసిఫికేషన్స్ అనమాట. అండ్ ఈ కలర్ చాలా బాగుంది కదా. అండ్ అలాగే ఈ టైప్ లో రెడ్ కలర్ వస్తుంది, బ్లూ కలర్ వస్తుంది, బ్లాక్ కలర్ వస్తుంది, అండ్ ఆలివ్ గ్రీన్ కలర్ అయితే వస్తుంది. సో ఆలివ్ గ్రీన్ కలర్ అనేటప్పటికి ఇదిగోండి ఇక్కడ అయితే ఉంది. వీళ్ళ దగ్గర స్టాక్ అవైలబిలిటీ కూడా చాలా బాగుంది అనమాట. మీకు ఆల్మోస్ట్ సేమ్ డే డెలివరీ అయితే ఉంటుంది. అండ్ ఇది మ్యాక్ నుంచి వచ్చిన వారియర్ మినీ కదా. అండ్ అలాగే దీంతో ఇంకొకటి వచ్చేటప్పటికి మ్యాక్ నుంచి వచ్చిన ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఇది కూడా మనకు ఆల్మోస్ట్ 6 కలర్స్ ఆప్షన్స్ లో మనకైతే ఉంటుంది. అండ్ ఇది వచ్చేటప్పటికి 61,000. ఇది మనకి 6 బ్యాటరీ సెటప్, 72 వోల్ట్స్ అయితే వస్తుంది. అంటే 70 to 80 వరకు మనకి రేంజ్ అయితే వస్తుంది. ఇది కూడా 7 to 8 అవర్స్ అనేది టోటల్ ఛార్జింగ్ టైం అయితే ఉంటుంది. దీనికి కూడా రిజిస్ట్రేషన్ అయితే అవసరం లేదు. మ్యాక్ మోటార్స్ లో ఏ బండి అయినా, అది ఇంపాక్ట్ అవనివ్వండి, వారియర్ మినీ అవనివ్వండి, స్పార్క్ అవనివ్వండి, ఏదైనా కూడా 1 ఇయర్ అనేది స్టాండర్డ్ వారంటీ వస్తుంది అనమాట. బ్యాటరీ మీద, మోటార్ మీద, కంట్రోలర్ మీద, DC కన్వర్టర్ మీద, వీటన్నిటి మీద కూడా 1 ఇయర్ వరకు స్టాండర్డ్ వారంటీ అయితే వస్తుంది. ఇదేంటంటే యాంటీ థెఫ్ట్ అని చెప్పుకోవచ్చు. దీంతో మనం ఇక్కడ లాక్ చేసుకున్నాం అనుకోండి, ఒక సౌండ్ అయితే వచ్చింది కదా. లాక్ చేసిన తర్వాత ఈ వెహికల్ మీద ఎవరైనా కొట్టినా లేదంటే మూవ్ చేయడానికి చూసినా టోటల్ అలారం అయితే వస్తూ ఉంటుంది. ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఇక్కడ చూసారు కదా, ఈ టైప్లో అలారం అయితే వస్తూ ఉంటుంది. అది మళ్ళీ ఆపాలంటే దీని నుంచి ఆపాలి. ఇది ఒక మంచి సేఫ్టీ ఫీచర్ అనమాట. అంటే ఎవరైనా మనకి తెలియకుండా మన వెహికల్ని మూవ్ చేయడానికి చూసినా, కదిపినా, లేదంటే జస్ట్ టచ్ చేసినా కూడా మనకు అలారం అయితే మోగుతూ ఉంటుంది. సో లాక్ చేశాను కదా. సో అలా కొట్టినా ఏదైనా కూడా దీని అలారం అయితే కంటిన్యూస్గా మోగుతూ ఉంటుంది. ఇది మంచి సేఫ్టీ ఫీచర్. ఇది ఈ మ్యాక్ నుంచి వచ్చిన ఇంపాక్ట్ వచ్చేటప్పటికి మనకి 12 ఇంచ్ alloy wheel సెటప్ అయితే వస్తుంది. అలాగే డిస్క్ బ్రేక్ కూడా ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి దీంట్లో డిస్క్ బ్రేక్ సెటప్ అయితే ఉంటుంది. డ్యూయల్ షాక్ అబ్జర్వర్ తోటి మనకి సస్పెన్షన్ కూడా ఉంటుంది. ఇది కొంచెం హెవీ బండి అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ సీట్ లెంత్ కూడా కొంచెం పెద్దదైతే ఉంటుంది. ఎక్కువ లోడ్ క్యారీ చేసి ఏదైనా కమర్షియల్ పర్పస్లో ఏదైనా వ్యాపారం అది చేసుకునే వాళ్ళకి కానీ వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఇది హెవీగా ఉండడం వల్ల స్పార్క్తో పోల్చుకుంటే కొంచెం రేంజ్ అయితే తగ్గుతుంది, కానీ బిల్డ్ క్వాలిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ అలాగే దీంట్లో వారియర్ మినీలో చూసుకున్నా సరే మనకి సీట్ లెంత్ అయితే చూస్తున్నారు కదా, 2 personsకి చాలా కంఫర్ట్గా అయితే ఉంటుంది. నెక్స్ట్ దీంట్లోనే మనకి మూడో బండి వచ్చేటప్పటికి ఇదనమాట. మ్యాక్ మోటార్స్ నుంచి వచ్చిన స్పార్క్ వెహికల్. ఇది కూడా మనకి 6 బ్యాటరీ సెటప్ అయితే వస్తుంది, 72 వోల్ట్స్ అయితే వస్తుంది. అండ్ ఇది రేంజ్ వచ్చేటప్పటికి కొంచెం ఎక్కువ వస్తుంది, 80 to 90 వరకు రేంజ్ అయితే వస్తుంది. 52,500కి ఈ వెహికల్ అయితే మీరు తీసుకెళ్లొచ్చు. అండ్ దీంట్లో కూడా మనకి వారంటీ అనేది సేమ్ అనమాట, 1 ఇయర్ వరకు వారంటీ అయితే వస్తుంది బ్యాటరీ మీద, కంట్రోలర్ మీద, DC కన్వర్టర్ మీద. సో ఈ వారియర్ మినీ వచ్చేటప్పటికి మనకి 35,000 బడ్జెట్లో అయితే వచ్చేస్తుంది. అంటే ఈ కలర్ అలాగే ఆలివ్ గ్రీన్ కలర్ అయితే మనకి 36,000 అయితే ఉంది కదా. సో ఎవరైతే లోకల్ గా తిరగాలనుకుంటారంటే 50 నుంచి 60 కిలోమీటర్ల వరకు మనకి రేంజ్ చాలు అనుకుంటారు, అలాగే విత్ ఇన్ తక్కువ బడ్జెట్ లో మనకి వెహికల్ కావాలనుకుంటారు, అలాగే రిజిస్ట్రేషన్ అక్కర్లేదు, దీనికి లైసెన్స్ కూడా అవసరం లేదు, అలాగా ఒక వెహికల్ తీసుకోవాలనుకుంటారు, అంటే ఏదైనా జస్ట్ లోకల్ మార్కెట్ కి తిరగడానికి అలాగే యూజ్ చేసుకుంటూ ఉంటారు కదా, వాళ్ళకి ఇదైతే మంచిగా అయితే యూజ్ అవుతుంది తక్కువ బడ్జెట్ లో. అండ్ హెల్మెట్ అయితే పెట్టుకోండి, అది మీ సేఫ్టీ గురించి కాబట్టి. ఫైనల్ గా ఇది గైస్ మ్యాక్ మోటార్స్ నుంచి వచ్చిన వారియర్ మినీ గురించి డీటెయిల్ స్పెసిఫికేషన్ వాకర్ అండ్ వీడియో. అయితే మీరు ఒకవేళ ఆంధ్ర తెలంగాణలో ఎక్కడి నుంచి అయినా మీరు డైరెక్ట్ గా
డెలివరీ మీ దగ్గరికే రావాలనుకున్నా అలా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. లేదు ఒకవేళ షోరూమ్ ని విజిట్ చేయాలనుకుంటే కనుక మన విజయవాడ ఆటో నగర్ లో ఉన్న ఈ షోరూమ్ అయితే విజిట్ చేసి మీరు లైవ్ లో వెహికల్ ని చూసుకుని మీరైతే పర్చేస్ చేయొచ్చు. ఈ షోరూమ్ కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. 3 వెహికల్స్ ₹1,00,000 బడ్జెట్ లో మీరు తీసుకోవాలనుకుంటే కనుక లేట్ చేయకుండా మీరైతే షోరూమ్ కి వచ్చేయండి.